ఇప్పుడు అలానాకు రావడం జరిగింది. అలానా ఫ్యాక్టరీ జైరాబాద్లో ఒక పశు వధశాల. ఇలా పశువులను వధిస్తుంటారు. అయితే దీంట్లో ఆ వధించిన వ్యర్థాలు వచ్చేటివన్నీ నీళ్ళల్లో కలుపుతుంటారు జనం మొత్తానికి. ఇందులో ఒక ఈటీపీ ప్లాంట్ లేదు. వ్యర్థ జలాలను మొత్తం ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షపు నీళ్ళలో కలిపిందంటే వాగులు వంకలలో కలుపుతారు. పక్కన ఉన్న పొలాలలో కానీ పక్కన వాటికి అన్నిటికీ ఈ వ్యర్థ జలాలు పోయి దుర్గంధము తయారవుతున్నది. ఉన్న పంటలన్నీ కూడా నష్టం జరుగుతున్నది. దీనిపైన ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటివరకు ఏ రూతి కూడా సరి అయిన చర్యలు తీసుకుంటలేరని కనబడుతుంది. వాళ్ళు వస్తున్నారు, కంప్లైంట్ ఇవ్వగానే యాజమాన్యంతో కలిసిపోతున్నారు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఆ తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఏంటంటే మేము ఈటీపీ ప్లాంట్ పెట్టినాము, అవి పెట్టినాము, ఇవి పెట్టినామని చెప్పేసి ఎక్కడ కూడా వ్యర్థ జలాలు కలుపుతున్నామని బుకాయిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ అనేది చూస్తే ఏంటంటే వర్షం పడ్డది, వర్షం నీళ్ళు వస్తుంటే ఏంటంటే మొత్తం ఏంటంటే ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం ఏంటంటే వ్యర్థాలను మొత్తం కలిపి ఏంటంటే వాగులలో వదిలిపెట్టారు. ఇక్కడ దుర్గంధమైన స్మెల్ వస్తున్నది. స్మెల్ లేదు, ఏం లేదు సార్ అని చెప్పేసి వాళ్ళు బుకాయిస్తారు. ఈరోజు ఏంటంటే ఈ వైఫల్యానికి కారణము అధికారులు. ఆ తర్వాత ఏంటంటే అట్లాంటి అధికారుల పైన ఏంటంటే ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటలేదంటే మాకు ప్రభుత్వం పైన చిత్తశుద్ధి పైన కూడా అనుమానం వస్తున్నది. మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ ఫ్యాక్టరీ పైన చర్యలు తీసుకుని దీన్ని మూయించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడున్న జైరాబాద్ నియోజకవర్గ ప్రజలను, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కాపాడాల్సిందిగా డిమాండ్.